హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పాలకూర సీతాలత గారు రచించిన ముత్యాల ముగ్గులు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. భజగోవిందం ఆ రోజు రొప్పుకుంటూ నా సీటు దగ్గరకొచ్చాడు. ఒరే ఒరే హరిగోవిందం, నీతో పని పడింది అన్నాడు రొప్పుతూ. నాకు చిరాకేసింది. ఇలా మధ్య మధ్యలో రొప్పుతూ మాట్లాడటంలో మాటలు విరిచేస్తున్నాడు. వాటిని అతికించి అర్థం చేసుకోవడం నా తరం కాదు. ముందు రొప్పేయి, తర్వాత చెప్పు, లేదా ముందు చెప్పేయి తర్వాత రొప్పు. నాకు ఇలా మిడిల్ రొప్పడాలు పనిచేయవు అన్నాను కోపంగా. వాడి ముఖంలోకి చూశాను. ముఖం సరిగ్గా కనిపించలేదు. శరీరమంతా బాగానే కనబడుతోంది. ముఖానికి ఏమైంది? సడన్ గా దృష్టిదోషం వచ్చిందా? అందుకే కళ్ళజోడు తీసి చొక్కా చివర బరబరా అద్దానే రుద్దాను. వాడికి నా ఆలోచన తెలిసినట్లుంది. నీకు దృష్టిదోషం రాలేదులే, నువ్వు కోపడ్డావని ముఖం చిన్నబుచ్చుకున్నాను. అందుకే చిన్నదైపోయిన ముఖం నీకు కనపడలేదు అన్నాడు భజగోవిందం. కళ్ళజోడు పెట్టుకున్నాను. సరే, ఏం పని పడిందో చెప్పేడు అన్నాను చిరాగ్గా. 100 రూపాయల అప్పు అన్నాడు. ఆ తర్వాత గట్టిగా ఏడవసాగాడు. కంగారు పడ్డాను. ఏమైందా నీకు? అప్పు ఇయ్యనని అనలేదు కదా, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాను. అప్పు తప్పకుండా ఇస్తావని నాకు తెలుసు. ఏం పని పడిందో చెప్పి ఏడవమన్నావు కదా. పని చెప్పాను, అందుకే ఏడుస్తున్నాను అన్నాడు. చాలే ఆపు, ఆ డబ్బు ఎందుకో చెప్పు అన్నాను. వాడు నేను ఒకే కాలేజీలో చదివాం, ఒకే ఆఫీస్లో ఉద్యోగం అఘోరిస్తున్నాం. అందుకే మేమిద్దరం చనువుగా ఉంటాం. వాడు పెళ్లి చేసుకున్నాడు, నేను చేసుకోలేదు, అదే తేడా. తరచూ వాడు నా దగ్గర ఇలా అప్పులు తీసుకుంటూ ఉంటాడు. బ్రహ్మచారిని కనుక ఎక్కువ ఖర్చులు లేని నేను వాణ్ణి అలా ఆదుకుంటూ ఉంటాను. ఏముంది, సంక్రాంతి వస్తోందిగా, అందుకే ఖర్చు అన్నాడు భజగోవిందం. ఏ బట్టలు కొనాలా? కాదురా, ముగ్గు పిండి కొనాలి. ఆశ్చర్యపోయాను. ముగ్గు పిండి కొనడం కోసం 100 రూపాయలు అప్ప? హరిగోవిందం, అలా ఆశ్చర్యపోకు, గుడ్లు తేలయకు. టపా కట్టేశామని అనుమానించాల్సి వస్తుంది. ఈ 100 రూపాయలతో ఈ సంక్రాంతి వెళ్తే గొప్పే అన్నాడు వాడు. ఎందుకురా, ముగ్గులు కడుపు నిండినా పాడా? అయినా మరి ఇంత ఖర్చా? ఈ సందేహం నాకు ఉంది, కానీ మా ఆవిడ ముందు నోరు విప్పలేను. సంక్రాంతి సీజన్లో రోజు కొంప ముందు ముగ్గులు పెడతారు కదా. మా ఆవిడది కాస్త భారీ చెయ్యి, ఏ పని చేసినా ఇలానే చేస్తుంది. చిన్నప్పటి నుంచి ఆమెకు ముగ్గులంటే చచ్చేంత సరదా. మా ముత్యాల వీధిలో అందరికంటే పెద్ద ముగ్గులు, ఎక్కువ ముగ్గులు పెట్టి గత సంవత్సరం ముగ్గుల రాణి అవార్డు కొట్టేసింది. ఈ ఏడు కూడా ఆ అవార్డు తనకే రావాలని ఆమె ప్రయత్నం. అందుకేరా 100 రూపాయలు ముగ్గు పిండి. ఇంతింత డబ్బు ముగ్గు కోసం ఖర్చు చేయడం అన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నాను. అలా జీర్ణించుకోలేకపోవడం వల్ల కడుపు నొప్పి వచ్చింది. గట్టిగా కడుపు పట్టుకున్నాను. ఆ నొప్పి భరించడం కంటే చచ్చిపోవడం మేలని తోచి టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్తో నుదురు కొట్టుకోసాగాను. నా ప్రయత్నం ఆపాడు భజగోవిందం. ఇలాంటి పనులు చేయకురా, నువ్వు చచ్చిపోతే నాకు తరచూ అప్పు ఎవడిస్తారు అంటూ బాధపడిపోయాడు. వెంటనే వాడికి 100 రూపాయలు ఇచ్చాను. పేపర్ వెయిట్తో కొట్టుకోవడం వల్ల నుదుటి మీద హిమాలయాలంత ఎత్తుగా బొప్పి కట్టింది. అదీ మంచిదయ్యింది. ఆ సాయంత్రం వానల రోడ్డు మీద నడుస్తూ హాయిగా సిగరెట్ కాల్చుకోగలిగాను. ఈ బొప్పి కారణంగా సిగరెట్ తడవలేదు. మరీ వాన ఎక్కువగా ఉండడం వల్ల రోడ్డు పక్కగానున్న ఒక దుకాణంలోకి వెళ్లాను. అదొక ట్రాన్స్పోర్ట్ కంపెనీ. అక్కడ భజగోవిందం కనిపించాడు. ఇదేమిట్రా, ఇక్కడున్నావు? నాకు తెలియకుండా నీకు బదిలీగాని అయిందా ఏంటి? సామాన్ తీసుకెళ్ళడానికి లారీ మాట్లాడుకుందుకు వచ్చావా అన్నాను. హే అన్నాడు వాడు పళ్ళికిలిస్తూ. గారపళ్ళు బయట పెట్టకు, అసహ్యం వేస్తుంది. నువ్వు ఏ కంపెనీ టూత్ పౌడర్ వాడతావో చెప్తే వాడొచ్చి నీ చేత ప్రకటన ఇప్పించుకుంటాడు. నీ పళ్ళని క్లోజప్ షాట్లో తీసి, మా టూత్పేస్ట్ వాడని వ్యక్తి పళ్ళు చూడండి, మీరు కూడా వాడకపోతే మీ గతి ఇంతే అని పుస్తకాల్లో వేసుకుంటాడు అన్నాను. మళ్లీ వాడు ముఖం చిన్నబుచ్చుకున్నట్లున్నాడు. అందుకే నేను కళ్ళజోడు తీసి తుడుచుకోలేదు. అది కాదురా, ఇంటికి ముగ్గుపిండి తీసుకెళ్లాలి కదా. ఎన్ని రిక్షాలని కట్టించును, అందుకే ఏకంగా ఒక లారీ మాట్లాడదామని వచ్చాను. వర్షం తగ్గడంతో వాడినలా వదిలి నేను వచ్చేశాను. ఆ మర్నాడు భజగోవిందం సంతోషంతో అప్పుడే నూనెలో వేసిన పూరిలా పొంగిపోతూ వచ్చాడు. వాడి ముఖం కాంతితో వెలిగిపోతుంది. అందుకే పగలు కూడా వేసి ఉండే ఆఫీస్ లైట్లు ఆర్పేయాల్సి వచ్చింది. ఏమైందిరా, ఏమిటి సంగతి అన్నాను నేను. హరి గోవిందం, 10,000 రా, 10,000 అన్నాడు భజగోవిందం. ఇలా టెలిగ్రామ్ లాంగ్వేజీ మాట్లాడుకు,
వివరంగా చెప్పు అన్నాను. వాడు చెప్పాడు. ఒక గజ దొంగ ఉన్నాడు ఈ ఊళ్ళో. వాడి పేరు గంగన్న. ఎన్నో దొంగతనాలు చేసి పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. వాడిని పట్టిస్తే 10,000 రూపాయలు బహుమానం ప్రకటించారు పోలీసు వాళ్ళు. భజగోవిందం భార్య ఆ దొంగవదను పట్టుకుందట. ఎలా అన్నాను. రాత్రిపూట మా ఆవిడ నిద్రపోదు. తను వేసిన ముగ్గులు ఎవరూ తాకకూడదని రాత్రంతా గుమ్మం దగ్గరే దుడ్డుకర్ర పుచ్చుకొని కూర్చుంటుందిట. నిన్న ఆ గంగన్నగాడు ఏ లక్షాధికారి కొంపలోనో దొంగతనం చేసి నగల మూటతో మా వీధి గుండా వెళ్తున్నాడు. మా ఇంటి ముందుకొచ్చి చూడకుండా మా ఆవిడ వేసిన ముగ్గు తొక్కాడు. అంతే, ఆవిడ కోపం తారాస్థాయికి చేరుకుంది. చేతిలోన దుడ్డుకర్రతో వాడి మాడు పగలగొడుతూ, నీజిమ్మడా, కళ్ళు కనబడ్డం లేదురా, ముత్యం లాంటి నా ముత్యాల ముగ్గు తొక్కుతావా అంది. గంగన్నగాడు దిమ్మ తిరిగి పడిపోయాడు. వాడు దొంగని, వాడు దొంగతనం చేసి వస్తున్నాడని ఆమెకు తెలీదు. కేవలం ముగ్గు తొక్కాడన్న కోపంతో వాడిని కొట్టింది. నన్ను లేపింది. నేను వాడిని గుర్తించి పోలీసులకు కబురు చేశాను. వాళ్ళొచ్చి థ్యాంక్స్ చెప్పి వాడిని పట్టుకుపోయారు. ఈ రోజొచ్చి 10,000 తీసుకోమన్నారు అన్నాడు. మేమందరం వాడిని అభినందించాం. పార్టీ చేయాలరా అన్నాను. సారీరా, ఆ 10,000లో పైసా కూడా మరొక రకంగా ఖర్చు చేయకూడదు. ఆ సొమ్మంతా ప్రతి ఏడు ముగ్గుపిండి కొనడానికి ఉపయోగించాలని ఆవిడ షరతు పెట్టింది. దొంగను పట్టించింది తన ముత్యాల ముగ్గేనని సంబరపడిపోయింది అన్నాడు. ఇక ఎక్కువ బలవంతం చేయలేదు. మా ముత్యాల వీధిలో అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు భజగోవిందం. మా ఆఫీస్లో ఈ మధ్య చేరిన ఒక కుర్ర గుమస్తా, అరే మీ ఇల్లు ముత్యాల వీధిలోనా? ఆ వీధిలో ఎక్కడా అని అడిగాడు. భజగోవిందం గొంతు సవరించుకున్నాడు. ఆ వీధికి రండి. ప్రతి ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుంటాయి. ఆ ముగ్గులన్నీ తొక్కుకుంటూ నడవండి. ఏ ఇంటి ముందు ముగ్గు తొక్కినప్పుడు ఆ ఇంటావిడ పోట్ల గిత్తలా రంకెల వేస్తూ దుడ్డుకారతో 4 తగిలిస్తుందో అదే మా ఇల్లు. ఆ ఇంటావిడే మా శ్రీమతి అన్నాడు. బెదిరిపోయాడు కుర్ర గుమస్తా. వద్దులేండి, కొత్తగా పెళ్ళైన వాడిని, నడ్డి నొప్పి తట్టుకోలేను, వేరే గుర్తులు చెప్పండి అన్నాడు. అంతా వింటున్నా మా లేడీ టైపిస్టు, కొత్తగా పెళ్లి కావడానికి నడ్డి నొప్పికి ఏమిటి సంబంధం అంటూ కిసక్కున నవ్వింది. ఆమెను ప్రేమిస్తున్న మరో బ్రహ్మచారి గుమస్తా ఆమె నవ్వినప్పుడు రాలిన పువ్వుల్ని ఏరుకున్నాడు. ఆ సంబంధం ఏమిటో నేను చెప్తాను. కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ల ముందు నడ్డి వంచి ఇల్లు ఊడ్చి అంట్లు తోమాలి కదా. నువ్వు ఎంత అందంగా ఉన్నావురా అని నేను నీ బానిసను అంటూ నడ్డి వంచి వినయంగా మాట్లాడాలి కదా అన్నాడు భజగోవిందం. కుర్రగుమస్తా కల్పించుకొని లేడీ టైపిస్ట్తో అన్నాడు. మీకు పెళ్లి కాలేదు కనుక ఈ సంగతి తెలియదు. మీరు ఒకరిని కట్టుకున్నాక వాడికి నడ్డి నొప్పి వచ్చాక బోధపడుతుంది. ఓ వెకే నవ్వు నవ్వాడు భజగోవిందం. వద్దు భజగోవిందం, ఆ పారపళ్ళు చూపించుకు అన్నాను. వేరే గుర్తులు చెప్పండి మళ్ళీ అన్నాడు ఆ కుర్రగుమస్తా. ఏ ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులుండునో, ఏ ఇంటి ముందు ముగ్గులు అత్యధిక సంఖ్యలో నుండునో, ఏ ఇంటి ముందు ఒక ఇల్లాలు అనుక్షణము ఆ ముగ్గులకు కాపలా ఉండునో అదే మా గృహము అన్నాడు భజగోవిందం. ఆ మర్నాడు భజగోవిందం ఒక వారపత్రిక పట్టుకొచ్చాడు ఆఫీస్కి. ఆఫీసులో ఇలాంటి పుస్తకాలు చూస్తే మన బాస్ హత్య చేసి పారేస్తాడు. ఇలాంటి హత్య కేసులోనే ఓసారి మన మొగుడు జైలుకెళ్లాడు. ఆ విషయం తెలిసి నువ్వు ఈ సాహసం చేస్తున్నావంటే నీకు నూకలు చెల్లిపోయినట్లే అన్నాను. నూకలా? అవునరా, ఈసారి కొన్న బియ్యంలో సగానికి పైగా నూకలే ఉన్నాయి. ఏం చేయాలని మా ఆవిడ అఘోరిస్తుంటే మరికొంచెం ఆడించి ఉప్పు పిండి చేయమన్నాన్రా అన్నాడు భజగోవిందం. ఆ పుస్తకం ఎందుకు తెచ్చావు? కోపంగా అరిచాను. ఆ అరుపుకు అంతవరకు సీట్లో నిద్రపోతూ గుర్రు కొడుతున్న ఒక గుమస్తా లేచి కూర్చున్నాడు. ఇందులో మా ఆవిడ కవిత పడింది, చూపించాలని తెచ్చాను అన్నాడు. ఆహా, ముగ్గులే కాక కవితలు కూడానా అన్నాను. ఆ కవిత కూడా ముగ్గు మీదే, చదువు అంటూ పుస్తకం తెరిచి ఆ పేజీ చూపించాడు. చదివాను. అందమైన ముగ్గులు, ఆనందకరం ముగ్గులు, చిన్నదాని సిగ్గులు, నిశ్శబ్దంలో దగ్గులు, మగవాడికి పెగ్గులు, తెల్లరంగు బొగ్గులు, నటుడి నెత్తి విగ్గులు, వంటింట్లో జగ్గులు, చలికాలం రగ్గులు, అందమైన ముగ్గులు, ఆనందకరం ముగ్గులు. బావుంది అంటూ ఇక అక్కడ ఉండలేక టాయిలెట్లోకి వెళ్లి భళ్ళును వాంతి చేసుకుని వచ్చాను. ఎక్కడికి రా అలా మధ్యలో వెళ్ళిపోయావు అన్నాడు భజగోవిందం. చెప్పలేదు కాని ఇంకెవరికైనా చూపించావంట్రా ఈ కవితను అని అడిగాను. లేదన్నాడు. చూపించుకు, అందరూ సడన్ గా సియ్యలు పెట్టడం బాగోదు. నాకు కడుపులో దేవుతోంది. సియ్యలు పెట్టి కొంపకుపోతున్నాను. మన ఆఫీసులో అందరూ ఈ కవిత చదివి తీరాలన్న కోరిక నీకుంటే
రోజుకొక్కొక్కరు చొప్పున చూపించు, వస్తాను అంటూ సియ్యలు పెట్టి వచ్చేశాను. ఆ మర్నాడు వాడు బాధపడిపోయాడు. అదేమిట్రా, పాపం మా ఆవిడ బాగానే రాసింది కదా కవిత, నాకేం పాడుగా తోచలేదు అన్నాడు. చేపలు అమ్ముకునేవాడికి చేపల కంపు తెలీదు. నన్నిలా కొన్ని రోజులు మినపకుడుంలా బలంగా బ్రతకని అన్నాడు. ఒకరోజు మా ఆఫీసర్ గారి పని మీద ఆఫీస్ జీపు తీసుకుని వెళ్లాను. నేను డ్రైవ్ చేస్తున్నాను. అనుకోకుండా ఒక కుర్రవాడు అడ్డొచ్చాడు. సడన్ బ్రేక్ వేశాను. ఆ కుర్రవాడికి స్వల్పమైన గాయాలు తగిలాయి. అక్కడే ఉన్న పోలీసొచ్చి స్టేషన్కు పదమన్నాడు. ఆ కుర్రవాడిని జీపులో కూర్చోపెట్టుకుని పోలీసుతో సహా స్టేషన్కెళ్లాను. ఇన్స్పెక్టర్ కేసు పెడతానన్నాడు. చిన్న ప్రమాదం, ఆ కుర్రవాడికి ఏం కాలేదు, కుర్రవాడిదే తప్పు, అతను ఒప్పుకున్నాడు. వదిలేయండి సార్ అన్నాను. ఆ కుర్రవాడు కూడా అదే అన్నాడు. ఇన్స్పెక్టర్ మాత్రం బిగుసుకుపోయాడు. ఎంతగా బిగుసుకుపోయాడంటే ఆ బిగుతుకి అతని చొక్కా గుండీలు ఫట్టుమన్నాయి. నెమ్మదిగా అతని చెవిలో తాంబూలం ఇచ్చుకుంటాను అన్నాను. లేకపోతే ఎవడి పడతాడీ బాధలు? ఆయన ముఖం చాటంతయింది. ఒక లారీడి ముగ్గుపిండి ఇయ్యాలి, అలా అయితే వదిలేస్తాను అన్నాడు. ఆశ్చర్యపోయాను. ఆ ఆశ్చర్యం గమనించాడు కాబోలు. నేనడిగితే ఏ దుకాణం వాడైనా ఒక లారీ తోలిస్తాడింటికి. కాని ఊళ్ళో ఉన్న ముగ్గంతా ఎవరో కొనేశారట. మా ఆవిడ నన్ను రోజూ తిడుతోంది, ఇంత పెద్ద ఇన్స్పెక్టర్ అయినా లారీడి ముగ్గుపిండి సంపాదించలేకపోయారు అని. ఆ పని మీరు చేస్తే వదిలేస్తాను మిమ్మల్ని అన్నాడు. 10,000 వచ్చాయని మా భజగోవిందంగాడి పెళ్ళాం ఊళ్ళో స్టాక్ అంతా కొనేసి ఉండొచ్చు. ఏం సార్, మీ ఆవిడికి కూడా ముగ్గులు పిచ్చా అన్నాను. అవునట. వెంటనే ఫోన్ చేసి భజగోవిందాన్ని స్టేషన్కి పిలిపించాను. హరిగోవిందం, నువ్విక్కడా? నాకంతా అయోమయంగా ఉంది అన్నాడు. జరిగిందంతా చెప్పి వాడు నన్ను ఎలా ఆదుకోగలడో చెప్పాను. నీకు చాలాసార్లు అప్పులిచ్చి ఆదుకున్నాను. ఇప్పుడు నువ్వు మీ దగ్గరున్న స్టాకులోంచి ఒక లారీడు ముగ్గుపిండి ఈ ఇన్స్పెక్టర్ గారింటికి తరలించు. ఆ ఖర్చు నేనిస్తాను. ఈ చిక్కులోంచి నన్ను ఆదుకో అన్నాను. వాడు ఆలోచించసాగాడు. అందుకే నాకు ఒళ్ళు మండింది. ఎందుకురా అంత ఆలోచన? అడిగిన వెంటనే సహాయం చేస్తావనుకున్నాన్రా. పింజారి పీనుగా, కృతజ్ఞుడా, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకంలా మిత్రుడి దగ్గర అప్పులు తీసుకుని వాడిని బొక్కలో తోయిస్తావురా వెధవా అంటూ చెడామడా తిట్టాను. ఆ తిట్లకు చెల్లించాడు. మీ అడ్రస్ చెప్పండి, లారీడి ముగ్గుపిండి మీ ఇంటికి చేర్చేయి. అలా చేర్చినట్లు మీ ఆవిడ చేత సంతకం చేయించుకొస్తాను. ఆ కాగితం చూసి మా వాడిని వదలండి అంటూ అడ్రస్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రానికి నాకు విముక్తి దొరికింది. లారీ ముగ్గుపిండికైన ఖర్చుని ఇవ్వబోతుంటే వాడు తీసుకోలేదు. ఇది మిత్రధర్మం అన్నాడు. ఆశ్చర్యపోయాను. భజగోవిందం, నిన్ను అనవసరంగా తిట్టాను, క్షమించు అన్నాను. పర్వాలేదు హరిగోవిందం, సముద్రం అన్నాక కెరటాలు తప్పవు, జీవితం అన్నాక అపార్థాలు తప్పవు అన్నాడు. వాడి బొంద, వాడికంత జ్ఞానం ఎక్కడిది? నిన్న రాత్రి ఏ నవల్లోనూ చదివిన డైలాగ్ గుర్తొచ్చుంటుంది వెదవకి. సంక్రాంతి పండుగ వచ్చేసింది. పెద్ద పండుగ రోజున బ్రహ్మచారిని కదా అని నన్ను వాళ్ళింటికి భోజనానికి పిలిచాడు భజగోవిందం. వడ్డించే ముందు భార్యను అడిగాడు, ఇవాళ స్పెషల్స్ ఏమిటోయ్? గుమ్మడికాయ పొట్లపాదు అంది ఆమె. గుమ్మడికాయ కూర చేసింది కాబోలు, మరి పొట్లపాదు అదేమిటి అన్నాడు. అవే ఈరోజు నేను వేసిన ముగ్గుల పేర్లు, గుమ్మడికాయ, పొట్లపాదు, కొబ్బరి బొండాలు, మల్లెతీగ అంటూ ఏమిటో చెప్పుకుపోతుంది ఆమె. నా శ్రార్థం, నా పిండాకుడు అంటూ గొనుక్కున్నాడు భజగోవిందం. వీడు వంటకాల గురించి అడిగితే ఆమె ముగ్గుల గురించి చెప్తోంది. ఆమె వడ్డించింది వంకాయ వేపుడు, ఊరగాయ, చారు. ఇదేమిటి పండగ పూట? కొంచెం చిన్నబుచ్చుకున్నాడు భజగోవిందం. పక్కన నేను ఉండటంతో మరింత సిగ్గుపడిపోయాడు. వంట చేసే ఓపిక లేదండి, ఏదో ఆ మాత్రం చేశాను, సంతోషించండి. ఈ ముగ్గులు వేసి వేసి ఎక్కడలేని అలసట వస్తోంది, ఇంకా వంటలు కూడానా అంది ఆమె. మాట్లాడకుండా భోజనం చేశాం. బయటకొచ్చాక సారీరా అన్నాడు. భలే వాడివే, నువ్వు పెట్టబోయే పిండి వంటల కోసం రాలేదు నేను నీతో సరదాగా భోజనం చేయడమే కావాలి నాకు. ఆఖరికి పచ్చగడ్డి పచ్చడితోనైనా సరే. వాడు గబుక్కున నా నోరు మూశాడు. గడ్డితో పచ్చడి చేయవచ్చన్న ఆలోచన మా ఆవిడికి రాలేదు. నీ మాట వింటే రేపటి నుంచి నాకు గడ్డి పచ్చడే, మాట్లాడుకు అన్నాడు. కనుమ పండుగ నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారట. ఎవరు ఎంత పెద్ద ముగ్గు వేస్తే అంత గొప్పట. ఆ మర్నాడు భజగోవిందం ఆఫీసుకి ఏడుస్తూ వచ్చాడు. నిన్న రాత్రి అలా రథం ముగ్గేసుకుంటూ మరింత దూరం వెళ్లిపోయిన వాళ్ళ ఆవిడ ఇంకా కొంపకి రాలేదట. అందుకే బెంగ పెట్టుకుని ఏడుస్తున్నాడు.
మరేం చేశావు అన్నాను. ఏడుస్తూ కూర్చున్నాను అన్నాడు. నీ బొంద, పద పోలీస్ స్టేషన్కెళ్ళి రిపోర్ట్ ఇద్దాం అంటూ పర్మిషన్ తీసుకుని వాడితో బయలుదేరాను. పోలీస్ స్టేషన్లో ఆ ఇన్స్పెక్టరే ఉన్నాడు. నా దగ్గర లారీడు ముగ్గుపిండి లంచంగా తీసుకున్న ఆ ఇన్స్పెక్టర్తో విషయం అంతా చెప్పాం. హహహ అంటూ నవ్వాడు ఆయన. నాకు కోపం వచ్చింది. పాపం మా భజగోవిందంగాడు కష్టంలో ఉంటే ఆయన నవ్వడమేమిటి? ఇదేం బాగోలేదు సార్ అన్నాను. ఆయన ఆ సమయంలో వశ్యం పట్టుపడుతున్నాడు. ఏది, నేనిలా వశ్యం తీసుకోవడమా అన్నాడు. ఆయన వశ్యం తీసుకుంటే నాకే, విషయం తీసుకుంటే నాకే. అది కాదు, మేం బాధలో ఉంటే మీరు నవ్వడం అన్నాను. చూడు బాబు, నిన్న రాత్రి రథముగ్గు వేస్తూ మా ఆవిడ కూడా వెళ్ళిపోయింది, ఇంతవరకు రాలేదు. అయినా నేను కంగారు పడుతున్నానా అన్నాడు ఆయన. నాకు ఆశ్చర్యం వేసింది. అవును, నిజమే చెప్తున్నాను. అలా ముగ్గులు వేసుకుంటూ పోయిన మా ఆవిడ వీళ్ళావిడ ఎక్కడొక్కడ కలుసుకోక మానరు. ఇద్దరు తిరిగి ఈ ఊళ్ళోకి రాకపోరు. గాభరా పడకండి, ఒక 2 రోజులు ఆగి చూద్దాం అన్నాడు ఇన్స్పెక్టర్. సరే పద అన్నాను భజగోవిందంతో. ఇద్దరం కలిసి వచ్చేశాం. రిపోర్టు చేసిన తర్వాత ఇది 2వ రోజు. న్యాయంగా ఈ సాయంత్రానికి భజగోవిందం భార్య ఇల్లు చేరుకోవాలి. చూద్దాం ఆమె ఈ రోజు వస్తుందో రాదో మరి. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.